యాక్చువల్‌గా ట్రంప్ గెలవడానికి ఇండియన్స్ కూడా కారణము. ఎందుకంటే అమెరికాలో ఉండే ఇండియన్ ఆరిజిన్ ఉన్న అమెరికన్ సిటిజన్స్ అంటే అమెరికాలో దాదాపు 52,00,000 మంది ఇండియన్స్ ఉన్నారు. ఇందులో మెజారిటీ ట్రంప్‌కే ఓటేశారు. ట్రంప్ గెలవాలనుకున్నారు. ముఖ్యంగా మోడీ భక్తులంతా కూడా ట్రంపే రావాలనుకున్నారు. గెలిపించారు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియా మీద పగబట్టినట్టుగా పాకిస్తాన్‌తో ఫ్రెండ్‌షిప్ చేయడం, ఇండియా పాకిస్తాన్ వార్ ఆపరేషన్ సింధూర్‌ని నేనే ఆపానని పదే కనీసం 10 సార్లు 20 సార్లు చెప్తా ఉండడం. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రెసిడెంట్‌ని లంచ్ మీటింగ్‌కి పిలవడం. ఆ తర్వాత కూడా 2 సార్లు పాకిస్తాన్ ప్రెసిడెంట్ కాదు, అతను మిలిటరీ అధికారి అంటే చీఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌ని పిలిచాడు. సో అతన్ని పాకిస్తాన్‌కి హెల్ప్ చేస్తున్నాడు అన్ని రకాలుగా. పాకిస్తాన్‌కి అండగా నిలబడుతున్నాడు. పాకిస్తాన్ కూడా ట్రంప్‌ని నోబెల్ పీస్ ప్రైజ్‌కి నామినేట్ చేసింది. అలాగా ఇండియా, పాకిస్తాన్ అనుకున్నప్పుడు ఇటు పాకిస్తాన్‌తో, ఇటు బంగ్లాదేశ్‌తో ట్రంప్ స్నేహాలు చేసుకుంటూ వాళ్ళిద్దరిని మనకి ఇండైరెక్ట్‌గా మన మీదకి ఎగదోలడం చూస్తున్నాం. మరోవైపు సుంకాలు, తారిఫ్స్ ఫస్ట్ ఏమో రెసిప్రోకల్ తారిఫ్స్ పేరుతో 25% పెంచాడు. తర్వాత ఏమో పనిష్మెంట్ తారిఫ్ పేరుతో 25% పెంచాడు. సో ఆ తర్వాత H1B వీసాలు కావచ్చు, తర్వాత మొన్న వీసా దాన్ని ఏమంటారు డిపెండెంట్ వీసా, దీని మీద వర్క్ పర్మిట్ రెన్యువల్ కావచ్చు, ఇలాగా రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అట్లాగే అక్కడ అక్రమ వలసదారుల పేరుతో మన వాళ్ళని చాలామందిని సంకెళ్ళు వేసి మరి ప్రత్యేక ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సో ఇలాగా ఇండియన్స్ మీద ట్రంప్ కత్తిగట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. పైకి నా ఫ్రెండ్ అంటాడు మోడీని పొగుడుతాడు, ఇండియా డెమోక్రటిక్ గొప్ప కంట్రీ అంటాడు. కానీ ఆచరణలో తీసుకున్నప్పుడు ఇండియన్స్ని, అమెరికాలో ఉండే ఇండియన్స్ కావచ్చు, ఇండియాకు సంబంధించిన ట్రేడ్ కావచ్చు, మిలిటరీ యాంగిల్ కావచ్చు, అనేక రకాలుగా ఇండియాకి యాంటీగా అతను బిహేవ్ చేయడం అనేది ఇండియన్స్ జీర్ణించుకోలేని పరిస్థితి. ముఖ్యంగా మోడీ భక్తులకు చాలా కోపం ఉంది. మోడీ కూడా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి. ఆయిల్ కూడా ట్రంప్కు భయపడి రష్యా నుంచి కూడా ఆయిల్ని దిగుమతి చేసుకోవడం తగ్గించేసి అమెరికా నుంచి ఆయిల్ని దాదాపు గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు దిగుమతి అనేది చేసుకోవడం మొదలైంది. సో ఈ నేపథ్యంలో ప్రతి అమెరికాలో ఉండే ఇండియన్స్కి కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత అనేది బలంగా పెరిగింది. అట్లాగే ఓవరాల్గా అమెరికాలో ఉండే సిటిజన్స్కి అందరికి కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఈ మధ్యనే న్యూజెర్సీ, మిగతా చోట్ల విర్జీనియా, న్యూజెర్సీలో ఒక పోల్ కండక్ట్ చేశారు ట్రంప్ పాలన ఎలా ఉందని. దాదాపు 60% పీపుల్ ట్రంప్ పాలన బాగాలేదని ఇది చేశారు. అలాగే మొన్న 1,00,000 మందికి పైన ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం చూసాం మనం. సో అమెరికాలో కూడా ఏంటంటే ఈ ట్రంప్ పాలసీల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ పీపుల్, అట్లాగే ఇమ్మిగ్రెంట్స్, వీళ్ళు ఎప్పుడూ లేనంతగా సమస్యల్ని ట్రంప్ వల్ల ఎదుర్కొంటున్నాడు. అట్లాగే మొన్న వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు 3 కలిసి ఒక సర్వే చేస్తే ఈ తారిఫ్స్ వల్ల వివిధ దేశాల్లో చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇలాంటి అనేక దేశాల మీద ట్రంప్ వేసిన తారిఫ్స్ వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, అమెరికాలో జీవన వ్యయం అనేది, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది. సో అంతకుముందు ₹100కి వచ్చే వస్తువులు ఇప్పుడు 150, 200 పెట్టాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో మరోవైపు ఏమో శాలరీలు లేవు. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఇప్పుడు మొన్న జరిగిన కొన్ని ఎన్నికల్లో ఇండియన్స్ గెలవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది వచ్చి